హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. పప్పుచారు అంటే పప్పుచారు ఉప్పు చేప అంటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అలాగే పప్పుచారు ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కందిపప్పు తీసుకొని ఉడకపెట్టుకున్నానండి. చూడండి ఎంత ముద్దగా అంటే పేస్ట్ లాగా ఉంది. దీన్ని తర్వాత నేను ఎలా చేయాలనేది చెప్తానమాట. ముందుగా ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటా కూడా సేమ్ అలాగే సన్నగా తరిమి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు. ముందుగా కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది బాగా వేడెక్కాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కింది. తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అండ్ ఆనియన్, చూడండి ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఆనియన్ వేగాయండి. వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 మినిట్స్ ఇలా వేగనిద్దాము. మంచి స్మెల్ వస్తుంది. ఇది వేగుతుండగానే కొంచెం సాల్ట్ వేస్తానండి. ఆనియన్ బాగా వేగాలి అంటే సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ చూడండి వేసుకున్నాను. కొద్దిగా పసుపు, ఇవి కొంచెం వేగనిద్దాము. బాగా వేగింది కదా. ఇప్పుడు టమాటో వేసుకుంటున్నాం అన్నమాట. అంటే చాలామంది పొడవుగా కట్ చేసి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా వేస్తారు. కానీ ఈ పప్పు చారుకి ఎలా అంటే అండి, ఆనియన్ సన్నగా ఉండాలి, టమాటో సన్నగా ఉండాలి. అప్పుడే ఈ పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం మగ్గనిద్దాం, ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. బాగా వేగింది కదా. ఇప్పుడు నేను ఇందాక పప్పు కలిపి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని పప్పుచారు లాగా చేసేసుకొని దీనిలో వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బాగా తెల్లనిద్దాం, అంటే మరగనిద్దాము. ఒక 10-5 మినిట్స్ పడుతుంది అనమాట. ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది మరగటానికి. ఇది మరుగుతుంది కదండి. మరిగేటప్పుడే కరివేపాకు వేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం పప్పు బాగా మరిగినాక చింతపండు కలిపి అంటే జ్యూస్ తీసానమాట. ఆ జ్యూసు దీనిలో వేసాను. కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేస్తే పులుపు అనేది వస్తుంది అన్నమాట. చూడండి, కొంచెం ఉప్పు, కారం అవి ఇంకా మరిగినాక టేస్ట్ చూసుకున్నాక సరిపడినంత వేసుకుందాము. చూడండి, పప్పుచారు బాగా మరుగుతున్నాయి. ఇవి మరుగుతున్నప్పుడే ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ ఇది. చూడండి, అంటే జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, కందిపప్పు, బియ్యం, ధనియాలు ఇవన్నీ వేసి పౌడర్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో మీకు ఎలా ఆ పౌడర్ చేయాలన్నది నేను చూపిస్తాను. ఆ పౌడర్ వేయటం వల్ల చిక్కదనం చూడండి ఎలా వస్తుందో. ఇది ఇంకొంచెం బాగా మరగనిద్దాము. ఇప్పుడే సాంబార్ పౌడర్ వేసుకున్నాము కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది బాగా మరిగేసరికి ఒక 2 మినిట్స్ బాగా మరగనిద్దాం. చూడండి, పప్పుచారు బాగా మరుగుతున్నాయి కదా. చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. చూడండి, ఈ పప్పుచారులో చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీ వస్తుందన్నమాట. ఈ బెల్లం వేసాక ఒక 2 మినిట్స్ మళ్ళా బాగా మరగనిద్దాము. చూడండి, బాగా మరుగుతున్నాయి కదా. ఈ పప్పుచారు అనేవి వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న పప్పుచారుని అంటే నేను మట్టికి ఏం చేస్తానంటే రాగి ముద్దలో ఇష్టంగా వేసుకొని తింటాను. చూడండి, ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ అనేది అద్దరిపోతుంది అనమాట. చూసారు కదండి, పప్పుచారు ఎంత బాగా మరుగుతున్నాయో, మంచి సువాసన కూడా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.